భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను బహిష్కరించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ పమేలా సత్పథికి వినతిపత్రం సమర్పించారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్నర్కు పోస్ట్ మెయిల్ ద్వారా వినతిపత్రాన్ని పంపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జిల్లాలో ఉగ్రవాదుల కదలికల విషయాన్ని జరిపిన పలు దాడుల అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జిల్లాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్తాన్ జాతీయులను ఆ దేశానికి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే నేపథ్యంలో అలాంటి వారందరినీ గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరినట్టు చెప్పారు. 2వ తారీఖున కశ్మీర్లోని పహల్గాంలో అమాయకమైనటువంటి పర్యాటకుల మీద పాశవికంగా మారణకాండ చేసినటువంటి సంఘటన విషయంలో దేశవ్యాప్తంగా కూడా ఈ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఇక్కడ అమాయకమైనటువంటి 26 మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. దీని విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేకటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. పాకిస్తాన్ తోటి సిమ్లా ఒప్పందం రద్దు కానీ, ఏదైతే సింధు జలాల ఒప్పందం రద్దు, పాకిస్తాన్ జాతీయుల్ని దేశం నుంచి తక్షణమే బహిష్కరించడం, దౌత్య సంబంధాల విషయంలో కానీ, వ్యాపార సంబంధాలు కానీ అన్ని రకాలుగా వాళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా కూడా అనేక మంది ఏవైతే పాకిస్తాన్ జాతీయులు ఎవరైతే ఉన్నారో వారిని దేశం నుంచి తక్షణమే బహిష్కరించడం జరిగింది. వాళ్ళ యొక్క గడువు కూడా ముగిసిన సందర్భంగా ఈ యొక్క కరీంనగర్ జిల్లాలో కూడా ఎవరైనా పాకిస్తాన్ జాతీయులు ఉంటే విచారణ జరిపి వారిని అందరూ కూడా వెంటనే వారి మీద చర్య తీసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ పార్టీ పిలుపు మేరకు స్థానిక జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా మేజిస్ట్రేట్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి పాకిస్తాన్ జాతీయులు ఎవరైనా అక్రమంగా ఈ జిల్లాలో ఉంటే వెంటనే విచారణ జరిపించి కఠినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే తీసుకున్నారో ఇది ఒక సున్నితమైనటువంటి విషయము. ఇవి ఏదైతే పాకిస్తాన్ సంబంధించి అక్రమంగా ఇవాళ అనేక రాష్ట్రాల్లో బయటపడుతున్నది. మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా గతంలో కూడా మన కరీంనగర్ జిల్లాలో ముఖ్యంగా ఇక్కడ ఉగ్రవాద సంఘటనలు జరిగినటువంటి సందర్భం ఉన్నది. ఇక్కడ బస్టాండ్లో బాంబు పేలులు కావచ్చు, చుప్పారంలో బ్యాంకు దోపిడీ కావచ్చు, ఆజంగోరి లాంటి ఉగ్రవాదుల్ని ఇక్కడ మన జగిత్యాల్లోనే ఎన్కౌంటర్ కూడా చేయడం జరిగింది. ఆ రకంగా కరీంనగర్ జిల్లాలో కూడా ఈ స్లీపర్ సెల్స్ కానీ పాకిస్తాన్కి సంబంధించినటువంటి జాతీయులు కానీ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి సమగ్రమైనటువంటి విచారణ జరపాల్సిందిగా ఈ యొక్క కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీని యొక్క వినతి పత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రికి, అదేవిధంగా రాష్ట్ర గవర్నర్ గారు కూడా పంపించడం జరుగుతుంది. వెంటనే దీని మీద విచారణ జరిపి ఎవరైనా అక్రమంగా ఉంటే వెంటనే వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తాం.